రేపు విచారణకు రావాలన్న ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేపు ఎంక్వైరీకి రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. తనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులున్నాయని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గతంలో కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. గతేడాది మార్చిలో 3 రోజుల పాటు ఢిల్లీలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవితకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆమెను మరోసారి విచారణకు పిలవద్దని ఆదేశించింది. అయితే రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వగా తానే రాలేనంటూ కవిత రిప్లై ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసును ఈ నెల 5వ తేదీన ఇచ్చింది. రేపు విచారణకు రావాల్సిందిగా 16వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తనకు సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ ఉంది. సుప్రీంకోర్టులో ఈ యొక్క ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో తనను తుది విచారణ పూర్తయ్యేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి తను విచారణకు హాజరు కాబోనని కూడా చాలా స్పష్టంగా తన రిప్లైలో కవిత స్పష్టం చేశారు. గతంలో సిబిఐ ఒకసారి హైదరాబాద్ లో ఇదే కేసులో కవితను విచారించింది. తర్వాత ఈడీ 3 సార్లు ఈ కేసులో ఢిల్లీలో ఆమెను విచారించారు. 4వసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆ 4వసారి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ మహిళలను ఈ కేసుల్లో విచారించేటప్పుడు మహిళలకు కొంత ప్రొటెక్షన్ ఉండాలి, మహిళలను ఇంటి వద్ద విచారించాలి, ఒకవేళ రాలేకపోతే ఆన్లైన్ లో అంటే వర్చువల్ గా కూడా విచారించే అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని కూడా మహిళలు ఉపయోగించుకునే విధంగా ఈడీకి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి గతంలో కూడా చిదంబరం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కూడా దీంతో కలిపి విచారించారు. ఈ రెండిట్లో కూడా తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా కవితను అరెస్ట్ చేయొద్దంటూ, అంటే ఈ జనవరి 26వ తేదీ వరకు, నిజానికి జనవరి 26వ తేదీ వరకు కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. అప్పటి వరకే ఆమెను అరెస్ట్ చేయొద్దన్నారు. తర్వాత విచారణకి ఇంకా రాలేదు. కాబట్టి అందుకే ఈడీ ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈడీ ఇప్పుడు కవిత ఇచ్చినటువంటి ఈ యొక్క రిప్లైకి ఈడీ ఏమని సమాధానం చెప్తుంది, మరి మరో అవకాశం ఇస్తుందా, మరోసారి నోటీస్ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోపక్క ఇదే కేసులో శ్రీనివాస్, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా నోటీసులు ఇచ్చింది. 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఈడీ ఆయన అనేక కారణాలు చెప్తూ ఈడీ విచారణకు హాజరు కాలేదు. అసలు ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టారు, ఒక్క పైసా కూడా ఎక్కడ తేలలేదు అని కూడా ఆయన చెప్పారు. మరి ఆయన్ను కూడా ఈ నెల 18వ తేదీన విచారణకు రావాల్సిందిగా 4వసారి ఈడీ స్పష్టంగా నోటీసులు జారీ చేసింది. వాటికి కూడా ఆయన డుమ్మా కొట్టే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని, అంటే ఈ 100 కోట్ల రూపాయలు సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి అందాయంటూ ఆరోపణలు వచ్చాయి. అదే ఎస్టాబ్లిష్ కూడా చేసింది. ఆ మేరకు ఛార్జ్ షీట్ లో కూడా ఈడీ సిబిఐ పేర్కొంది. మరి వాటికి సంబంధించి ఈడీ విచారణకు గనక రాకపోతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తుందా ఈడీ అన్నది కూడా చూడాలి. ఈ ఈడీ కేసుల్లో అరెస్ట్ అయిన వారందరికీ ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు. కేవలం అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా బాగుంట రాఘవరెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా మనీష్ సిసోడియా ఈ కేసులో ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్నారు. గత 1.5 సంవత్సరం పైగా ఆయన జైల్లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించి ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళకి మరో అవకాశం ఇస్తుందా లేకపోతే అరెస్ట్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం, ఈడీ కావాలని అరెస్ట్ చేయడం లేదు, బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది, అందుకే లేదంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఈ 2 పార్టీలకు కూడా కొంత ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కూడా భారీ మూల్యం చెల్లించాయి. మరి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, అంటే ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.